ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామమున మరొక ఉదయకాలమున కేరన్ పెంచన్ దేవుని మాటని వాక్య ధ్యాన కార్యక్రమం శుభములు మరియు దైవాశిస్సులు ఆహ్వానము ఉదయకాలం వచ్చిన చరణం అవకాశం నీ కొరకు ప్రభు కార్యములను సంతోషిస్తూ నీవు జీవిస్తున్నావు. కనుగొనలేవా నా కుమారుడా, ప్రభు స్వరము పద్మాసులో నడుచున్నాదయ్యా, ఓ క్రైస్తవ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సాంగ్ త్వరలో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. ఇది ఎట్లా అంటే పల్లవి ఇంకో 2 చరణాలు వేరే వేరే మెసేజెస్లో పాడడం ఈ సాంగ్ ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ పాడాలి కమింగ్ సూన్. మొన్న పాడిన పాటల్లో ఇదొకటి ఒక వర్క్స్ జరుగుతున్నవి, అవి కాగానే సాంగ్ సరే నేరుగా మన దైవ వర్తమానం వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, చదువుకునే వాక్య భాగంలో వాక్యాన్ని వేసి వర్ణించండి ప్రభా. నాతో మాతో అందరితో మాట్లాడి నీకు పొలభద్రపరచండి ప్రభా. మాకు కావాల్సిన ఈ దినపు సంబంధమైనటువంటి వర్తమానము మాకు పరిశుద్ధాత్మదేవ వినగలిగిన చెవులను గ్రహించగలిగే మనసు నాకు మాకందరికీ నీకు పొలభద్రపరచడం ఈ స్నానం గ్రహించగలి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు తగిన సమయమందు నువ్వు హెచ్చించులాగునాన. ఇక్కడ మనము నేర్చుకునవలసినవి, గమనించవలసిన విషయాలు కొన్ని దేవుని గ్రంథంలో ప్రతి మాట అమూల్యమైనది అయిన కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకంగా మనం ఆలోచించవలసినవి. తగిన సమయమందు ఆయన చేతికి తగిన సమయం. బైబిల్ గ్రంథం చెప్పబడింది, ఆకాశం కింద జరుగు ప్రతి విధమైనటువంటి సమయం. దేవుడు నిర్దేశించినటువంటి ప్రతి పని ఏది జరగాలన్నా దానికి సృష్టిలో ఒక సమయం ఉన్నది. సమయం సందర్భం లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే మన జీవితంలో ఏది జరగాలని దేవుడు నిర్ణయించి పెట్టాడు. అట్లనే దేవుడిచ్చిన దాన్ని మనము కాపాడుకోవడానికి కూడా దేవుడు మనకు ఆలోచన పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని పిల్లరా. కొన్ని సందర్భాల్లో ఎందుకు సమయము అని మాట్లాడాలని దేవుడు మన జీవితంలో నుంచి ఒకదాన్ని తీసివేయ ఉద్దేశించి ఉన్నాడు, మరొక దాన్ని మన కొరకు సిద్ధపడుతుంది. ఆ సిద్ధపరిచిన దానిని మనము గుర్తించి దాన్ని కాపాడుకోవాలి. అని మూడవది, దేవుడు నీకు ఇయ్యదలుచుకున్నప్పుడు నీకు
శోధన కోర్చుకోవాలి, శ్రమల కోర్చుకోవాలి, ఆ ఎదురు చూపు కోర్చుకోవాలి. దేవుని కొరకు దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూడగలరు. అలా ఎదురు చూడగలిగినప్పుడే దేవుడు మీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదము సఫలీకృతమవుతుంది. కనుక దేవుణ్ణి అడిగారు, తగిన సమయం ఎప్పుడు ప్రభువా నా జీవితంలో. అది దేని గురించి అంటే మనిషి జీవితంలో కొన్ని బలమైన కోరికలు, బలమైన ఆశలు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి నీకు ఆశ కలగగానే సరిపోదు, దాని నెరవేర్పుకు నీకు ఓపిక కలిగి, ఆ ఓపిక కలిగి ఉండాలంటే ఆయన నీకు ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో నువ్వు అర్థం చేసుకోగలిగినటువంటి స్థాయి అంటే మ్యాక్సిమం దేవుడితో నీకు సరి అయినటువంటి సంబంధం కలిగి ఆ సంబంధం కనుక నీవు కోరుకో, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడదు. ఎందుకంటే నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదం నీ తల మీదకి రావాలంటే నీకు దేవునికి పైన నీ తలపై ఉన్న అడ్డు కూడా చూడగొట్టబడాలి. నీవు తల ఎత్తగానే దేవుని వైపు చూడగానే దేవుడి సన్నిధిని నువ్వు కనపడాలి. కనులో ఉండవు దేవుని సన్నిధి ప్రత్యక్షపరచబడాలి. ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి విషయం. నిజంగానే ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది కన్నులకు దేవుడి సన్నిధి ప్రత్యక్షపరచబడుతుంది. మన జీవితంలో కనుక లేదా దేవుని హస్తపు తాకిడిని నేను అనుభవించాను ఏది కోరినా దేవుడు నీకు ఇయ్యాలి అంటే, నువ్వు అడిగిన సఫలాపం కావాలంటే నీవు చేసేటటువంటి ప్రార్థన దేవుడి సన్నిధి కలిగిందా. మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఆధారం, చెవులు గలవాడు చెవుల వాడు తండ్రి సార్లు అతన్ని చెవుల వరకు చెప్పినాను కదా, నీకు నాకు మనకు దేవుడికి మన పాపము, మన మూర్ఖత్వము, మన అహంకారము, మన గర్వము అనేటువంటి వీటితో కట్టబడినటువంటి అడ్డు కూడా ఉన్నది. ఒక పైకప్పు ఉంది మన మీద, అది నువ్వు తొలగించుకున్న రోజు నీ జీవితం ఆశీర్వదించబడింది. అందుకన్నాడు తగిన సమయము రావాలి. నువ్వు దేవునికి లోబడే సమయాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఆ దేవుడు లోబడి కొన్ని సమస్యలతో, కొన్ని సందర్భాలతో, కొన్ని అవసరాలు దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వు మార్పు చెందాలి. అదే తగిన సమయం. సకలము కలిగి, సకల జ్ఞానము, ఏదైనా అద్భుతము చేయగలిగినటువంటి బలము గలవాడు, ఒంటరిగా దేవుని కొరకు అద్భుతాలు సృష్టించగలడు. అన్నీ ఉన్నటువంటి వ్యక్తిలో ఒక డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? నేనొక్కడినే. ఏమనుకున్నాడు? నేను ఒక్కడినే. దూరంగా వెళ్ళిపోయి గుహలో కూర్చున్నాడు. ఆ గుహలో ఉండి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి? ఏమయ్యా స్వామి ఎక్కడున్నావు అనగానే, అయ్యా నేను ఒక్కనే ఉన్నా ఈ గుహలో, నాతో ఎవ్వరు లేరు, అందరూ ఎందుకు? ఒక్కడి మీలో ఒక్కడు 10,000 మందితో సమానమైన దేవుని వాగ్దానాన్ని ఈరోజు
క్రైస్తవ ప్రపంచం నీవు ఆయన చేతి కింద నువ్వు సరిగా ఉంటే ఒక్కడివి 10,000 మంది నీకు సపోర్ట్ చేస్తూ నీ వెనక ఉంటే ఎంత ధైర్యం కలిగి ఉంటావు. అంత ధైర్యం దౌర్భాగ్యం ప్రార్థన లేదు. ప్రార్థన చేసేవాడు కరువయ్యాడు. ఏమన్నావంటే నాకు సమయం లేదు సార్, నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, రాత్రికి ఎప్పుడో వస్తాను, లేదా ఇంట్లో నాకు ఇంట్లో పిల్లలు ఇంట్లో పనితో సరిపోతుంది, వాళ్ళు ఇదంతా ఒక జీవిత సత్యం. ప్రపంచంలో ఈ భూమి మీద అడుక్కునేవాడికి గద 24 గంటలు, సకల కోటీశ్వరుడికి గద 24 గంటలు, సాధువు హిందువుడు అనేవాడికి భక్తి మునిగి తేలేవాడు కదా, భక్తిలో మునిగి తేలేవాడు అన్నం కోటీశ్వరుడు డబ్బు సంపాదన మనకి ఎంత తెలుసా. దేవునితో ప్రార్థన చేసే మొత్తం చచ్చిపోయింది. పిల్లలకు కూడా మనం ప్రార్థన చేయడం నేర్పించాలి. కాసేపు పిల్లోడికి చదువు రావట్లేదు అంటే బయట నీలో కన్నా జ్ఞానం కుదరగా ఉన్నాడలా అది వాడు నన్ను అడగవాలి, నేను వాడికి ధారాళం లేదు. నీకు చదువుకోవడానికి పిల్లలకు జ్ఞానం లేదా, ఇంట్లో దేవుడి దగ్గర అడగమంటున్నాడు. మన పిల్లలకు నేర్పాలి. నీకు సబ్జెక్ట్ రావట్లేదు, ప్రాబ్లం లేదు, నీకు ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలి అది మనం చేయట్లేదు. ఫ్రెండ్స్తో గంటల సోదేయడానికి సరిపోతుంది. సోది ముచ్చట్లన్నీ పడతాం, ఏం పని లేకుండా ఫోన్లో లేని చెప్తా ఉంటాం. కానీ అదే సమయము దేవునికి ఇవ్వడానికి తగిన సమయం దేవుని నీవు దేవుడు నిన్ను దర్శించాలంటే దేవుడు కూడా నీవు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడేదైతే దాన్ని నువ్వు కూర్చు వేసిన రోజు నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎంత మట్టు నీ జ్ఞానం మీద నీ తెలివి మీద మహాపరిశుద్ధులైన వాక్యము సైతాన్ని మంచినీళ్ళు పడ్డ విత్తనం నిరంతర పవిత్ర చూడని అంతనైనా పరమైన రక్షణ చేసినాదని తప్ప దాన్ని నేను కాచి దాచుకుంటాను. రక్తపరంగా ప్రభు మనలందరినీ సదా దీవించిన